హాయ్ ఫ్రెండ్స్. సారీ, నైట్ కొంచెం లేట్ అయింది. అనాలిసిస్ నైట్ చేద్దాం అనుకున్నాను కానీ వర్క్ అవ్వలేదు, వేరే పని మీద నుండి చేసుకోలేదు. సో నిన్న నైట్ జరిగినటువంటి ఎపిసోడ్ అవ్వచ్చు, అన్సీన్లో అవ్వచ్చు, వీళ్ళకి ఎలా ఉంది ఏంటనేది చూస్తే నిన్న కాస్త కొంచెం ఒరిజినల్ క్యారెక్టర్స్ అట్లా ఎలా ఉండాలి ఏంటనేది ఆ సీరియస్నెస్ అంతా కూడా బయటకు వచ్చింది. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఒక్కసారి చూసుకుంటే, ఎవరు ఏం తగ్గించుకోవాలి, ఏ రకంగా గేమ్ ఆడుతున్నారు అనేది నిన్న నైట్ తెలిసిపోయింది. ముఖ్యంగా ఒక మనిషి గురించి అయితే కొంచెం ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలి. అంటే ఇన్నోసెంట్గా కనిపిస్తాడు, అందరితో క్లోజ్ ఉన్నట్టు కనిపిస్తాడు, గేమ్స్లో పార్టిసిపేషన్లో ఓకే 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 అనుకుంటూ ఉంటాడు. అమ్మ రాజశేఖర్, ఆ పేరు మార్చేసి మమ్మీ రాజశేఖర్ అని అవినాష్ అన్నాడు, కానీ మమ్మీ రాజశేఖర్ కాదు, అమ్మ రాజశేఖర్ కాదు, అపరిచితుడు రాజశేఖర్ అని పెట్టాలి. ఎందుకంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మనిషి బయటకు వస్తున్నాడు ఆయనలోంచి. గేమ్ అయితే మాత్రం లిటరల్గా శకుని మామ ఏ టైప్లో ఆడతాడో ఆ టైప్లోనే ఆడుతున్నాడు. అంటే ఆ రకమైనటువంటి స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటూ. అండ్ దెన్ సరే, మిగతా వాళ్ళందరితోటి చూసుకుంటే కనుక ఇంకా అమాయక చక్రవర్తి ఆఫ్ బిగ్ బాస్ హౌస్ ఎవరు ఉన్నారంటే కుమార్ సాయి అని చెప్పాలి. ఆడి గేమ్ ఆడతాడో తెలీదు, స్ట్రాటజీ అప్లై చేస్తాడో తెలీదు, అంటే ఇన్నోసెంట్ నేను ఒరిజినల్గా ఇలాగే ఆడతాను అని ప్రూవ్ చేసుకోవడానికో తెలీదు. వాడు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో అమాయక చక్రవర్తి ఆఫ్ బిగ్ బాస్ మా ఆ అవార్డుని కుమార్ సాయికి ఇచ్చేయచ్చు. అలాగే ఇక్కడ ఇంకా అమాయక చక్రవర్తిని కూడా ఉంది, ప్రిన్సెస్ ఆఫ్ అమాయకత్వం, హరియానాకి ఇచ్చేయచ్చు. ఏంటంటే అండ్ ఒక గుడ్ పాయింట్ తను అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజీని అప్లై చేసుకుంటూ, అంటే నేను ఫిజికల్గా నేను ఆడలేను, నేను మీ అందరికంటే ఫిజికల్గా వీక్, బట్ నాకున్న దాంట్లో నేను చేసుకుంటా అంటే ఓపెన్గానే చెప్తుంది. అలాగే ఈ దొంగతనం కాన్సెప్ట్ ఎప్పుడైతే మొన్న బిగ్ బాస్ చెప్పాడో అప్పటి నుంచి కూడా నిన్న గేమ్ అంతా కూడా ఈ దొంగతనం మీదే నడిచింది, కాయిన్స్ అదే చిల్లర దుబ్బేయడం దగ్గర. సో దీంట్లో తను జెన్యున్ పాయింట్ చెప్పింది, అంటే మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంది, మిగతా ఆస్పెక్ట్స్లో ఒకలా ఉంది, బట్ షీఈస్ గుడ్. హరియానా గ్లోరీ ఇస్ గుడ్. అమాయక చక్రవర్తిని ఆఫ్ బిగ్ బాస్ అవార్డు ఇచ్చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఇంకా అందరికీ కూడా ఒకటి చెప్పేది ఏంటంటే, రూల్స్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తున్నారండి, అందులో డౌట్లే. తెలుగులో మాట్లాడాలని చెప్తున్నా సరే, ఈసారి మళ్ళీ ఎటువంటి శిక్ష బిగ్ బాస్ వేస్తాడో తెలియట్లేదు. కానీ తెలుగు రాని వాళ్ళందరినీ లోపల పెట్టి తెలుగు మాట్లాడనంటే ఎవరు మాట్లాడతారు? అట్లీస్ట్ మిగతా సీజన్స్లో ఎవరు ఏం మాట్లాడారు, ఎటువంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నదని మనం చూసాం. ఇప్పుడు అది కూడా లేదు. అంటే బిగ్ బాస్కి అసలు షో నడవడం బిగ్ బాస్కే ఇష్టం లేదా అన్న విధంగా షో నడుస్తుంది, అయిపోయింది. దాని తర్వాత ఒక సైడ్ కాయిన్స్ పడుతుంటే ఇంకో సైడ్ అఖిల్, అమ్మ రాజశేఖర్ లోపల దొంగతనాలు చేయడం. అంటే మిగతా వాళ్ళందరూ బయట ఏరుకుంటే లోపలనే దొంగతనం చేయడం. ఓకే, స్ట్రాటజీలు అవన్నీ అంత పెద్దగా పట్టించుకోకర్లేదు, కానీ ఓవరాల్గా దీనికి సంబంధించి అందరూ దొంగలే, ఎవరికెవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కళ్ళు దొంగతనం చేయడానికి ట్రై చేశారు అనేది అక్కడ తెలుస్తోంది. అలాగే మొత్తం అందరిలో కూడా ఈ దివితోటి అగో నువ్వు దొంగవి కదా గేమ్లో అన్న ఒక పాయింట్లో తను సరదాగా అందా లేదు ఇంకొక దీంతో అంత తెలియదు, కానీ డిఫెండ్ అయ్యాడు. నేను దొంగను కాదు, ఎందుకు అలా మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ అది ఇది అన్నాడు. బట్ నైట్కి వచ్చేసరికి మొత్తం చేసిందంతా కూడా సోహైలే చేశాడు. సో అది అయిపోయింది. దెన్ నెక్స్ట్ టాస్క్కి ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఏం చేసుకున్నారో ఎలా చేసుకున్నారో మొత్తం అంతా అయింది. అమ్మ రాజశేఖర్కి వీళ్ళకి గొడవలు అదంతా నడిచింది. ఈ స్విచ్ స్పెషల్ కాయిన్ ఏదైతే ఉందో దాని విషయంలో ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్. అలాగే వీళ్ళు చేయడం కాస్త ఆవేశాలు తగ్గించుకొని లాజిక్ అప్లై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఎవరన్నా ఫిజికల్ టాస్క్ ఉంది అంటే ఒకళ్ళకొకళ్ళు ఫిజికల్ టాస్క్ పెట్టుకుంటారు, లేదు ఒకళ్ళని ఎవరైతే స్ట్రెంగ్త్ ఉంటారో వాళ్ళని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ అది కూడా లేకుండా ఏదో మేము చేస్తున్నాం కాబట్టి ఇది టాస్క్లో ఉన్నాము, హౌస్లో కాదు అంటే మరి మిగతా డ్యూటీస్ అన్నీ ఓన్లీ టాస్క్ ఒక్కటే చేయడానికి ఇచ్చాడా, ఇంకా దేనికి చేయడానికి లేదా? వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఎలాగైనా సరే కొంచెం అభిజిత్ని డిఫేమ్ చేయాలి, అభిజిత్ని పక్కన పెట్టాలి అన్నది. ఎందుకంటే ఈ పాయింట్ మనకి తర్వాత వచ్చింది. సోహైల్ అన్నాడు ఏంటంటే, అరే ఇప్పుడు నీ మీద కోపం ఎట్లా ఉంది అంటే ఈ రోబోస్ అండ్ హ్యూమన్ టాస్క్లో అభిజిత్ మీద ఏ రకంగా వచ్చిందో సిచ్యువేషన్ ఇప్పుడు అట్లాగే క్రియేట్ అయింది అనుకుంటూ వీళ్ళు మాట్లాడుకున్నారు. సో అంటే అక్కడ అభిజిత్ చేసింది కరెక్ట్, కైండ్ ఆఫ్ గేమ్ అనేది కరెక్టే ఉంది, బట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చేసింది
కాస్త డిఫరెంట్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కూడా కనిపిస్తుంది అన్న విధంగా అక్కడ తెలుస్తోంది. మెహబూబ్ కొంచెం తగ్గి ఆలోచించుకుంటే బాగుంటుంది. అంటే ఏదో రౌడీజం చేస్తున్నట్టే స్టేట్మెంట్స్. అంటే ఫిజికల్ టాస్క్ వచ్చి నేను చెయ్యేస్తే మళ్ళీ తర్వాత బాధపడొద్దు, దెబ్బలు తగులుతాయని చెప్పడంలో అర్థం ఏంటి? అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది అక్కడ గొడవలు పెట్టి ఇది చేయడానిక? గల్లీ ఫైట్స్ వద్దు, అంటే స్ట్రీట్ ఫైట్స్ నాకు వద్దు, నేను ఇష్టపడను అని అభిషేక్ అన్నప్పుడు అఫెండ్ అయ్యారు అందరూ కూడా. గల్లీ ఫైట్స్ అంటావా, గల్లీ ఫైట్స్ అంటావా అని. ఇప్పుడు వాళ్ళు చేసిన మాటలు అవన్నీ కూడా చూస్తే మరి అవి గల్లీ మాటల కింద లేవా? ఇది నాకు వచ్చినటువంటి డౌట్. మరి మీరు ఎలా చెప్తారనేది మీ అభిప్రాయంలో చెప్పాలి. ఎలా ఉన్నా ఏం చేసినా బిగ్ బాస్ అనేది ఫస్ట్ ఈ ఫిజికల్ టాస్కులు ఉన్నా కూడా ఏమున్నా స్మార్ట్ గేమ్. ఇట్స్ ఎ స్మార్ట్ గేమ్. మన బుర్రతోటి ఆడాలి, ఏదైనా సరే బుర్ర ఉపయోగించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా కండలు చూపించుకుంటా నేను ఇగో ఇంత బాడీ బిల్డర్ని అది ఇది అని చెప్తూ ఏం చూపించడానికి ట్రై చేస్తున్నారు అనేది అర్థం కావట్లా. బిగ్ బాస్ కూడా ఈ పాయింట్లో కాస్త కన్సిడర్ చేయాలి. అండ్ కమింగ్ టు గేమ్, ఇంకా నేను ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఈరోజు జరగబోయే దాంట్లో ఎవరికి క్యాప్టెన్సీ వస్తుంది అంటే ఇద్దరికి క్యాప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. అమ్మ రాజశేఖర్ అన్నారు. అమ్మ రాజశేఖర్ కాకుండా ఇంకొక అనుమానం ఏంటంటే కుమార్ సాయికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కుమార్ సాయిని ఫస్ట్ నుంచి టార్గెట్ చేశారు కాబట్టి ఈసారి కుమార్ సాయి పాయింట్ కూడా వస్తుంది. ఏదర్ అమ్మ రాజశేఖర్ కానీ కుమార్ సాయి కానీ కెప్టెన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది ఒకటి. అండ్ దెన్ అమ్మ రాజశేఖర్ గురించి ఇంకొక మాట చెప్పుకోవాలి. కుమార్ సాయి అక్కడ వచ్చి కాయిన్స్ దాచడానికి నాకు ఇక్కడ సపోర్ట్ లేదండి, ఎవరి దగ్గర దాచడానికి లేదు, ఎవరు ఎత్తుకుపోతారో తెలియదు అన్న పాయింట్ చెప్తుంటే 3 వీక్స్ నుంచి జరుగుతున్న గేమ్ తీసుకొని నువ్వు వచ్చి ఇన్ని రోజులైంది ఇప్పటికీ కూడా నువ్వు ఒంటరిగానే ఉన్నాను, నాతో ఎవరు కలవట్లేదు అన్న స్టేట్మెంట్ ఇస్తున్నావు అంటే రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే అది ఆయన గేమ్లో భాగమా ఏంటి అనేది అర్థం కాని విషయం. కావాలని చెప్పి కుమార్ సాయిని టార్గెట్ చేయడంలో అదొక పాట. అలాగే గ్రూప్స్ కింద విడిపోవడం. అండ్ మా నర్మద నిన్న ట్యాప్ ఇప్పేసింది. ఏంటంటే వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదని. ముందు తెలుగులో మాట్లాడమ్మా, నీకు తెలుగు రాకపోతే ఎందుకు అన్న ఇది వచ్చేసింది. ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆ ఏడవరాలేంటో, ఆ అరుపులేంటో నాకైతే నిజంగా నవ్వు వచ్చింది. అట్ ద సేమ్ టైం కొంచెం కోపం కూడా వచ్చింది. సో మొత్తానికి వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు చూసుకుంటున్నారా లేదా, ఏమైతే అయిందిలే అన్న విధంగా వీళ్ళు మాట్లాడడం, రూల్స్ పాయింట్ రేస్ చేస్తే పాయింట్ నమ్మకపోవడం, ఇది నడిచింది. సో ఇవాళ ఏం నడుస్తుంది ఏంటి, అసలే మంచి హీట్ మీద ఉంది కాబట్టి కెప్టెన్ కొత్తగా ఎవరవుతారు, మళ్ళీ ఈ క్లాషెస్ ఎవరితోటి వస్తాయి. అలాగే అఖిల్ అండ్ అమ్మ రాజశేఖర చేసిందా మరి మొత్తానికి లోపలికి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరెక్కడ ఉండాలనే దానికి వాళ్ళు గేమ్ ఆడడానికి స్మార్ట్గా ఒక మూవ్ ప్లే చేశారు. అది వరకు ఓకే. ఇదిదా ఇప్పో ఎపిసోడ్దా అదనమాట అమ్మ రాజశేఖర్ స్టైల్లో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హూ విల్ బీ ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ బిగ్ బాస్. ఇవాళ నైట్ చూద్దాం, చూసిన తర్వాత తేల్చుకుందాం ఏంటి అనేది. రేపు ఎలిమినేషన్లో ఎవరు ఉంటారు అనేది విల్ డిసైడ్ టుమారో. ఈ రోజు వరకు అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ చూస్తే ఎక్కువ మంది ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారని పోల్స్ చాలామంది పెట్టినప్పుడు ఎక్కువగా మెహబూబ్కే పడుతున్నాయి. బట్ అది అవుతుందా లేదా చూద్దాం.